ఇప్పుడు మనం చెప్పుకుంటాండేది అలా అలా ఉండి సాక్షిగా చూస్తూ ఈ మహామాయ వలన ఇదంతా ఏర్పడింది అనేటువంటిది నీకు అక్కడ ఆ ఆ భావన నీకు రావాలంటే కూడా నీ యొక్క మనస్సు దీనిపైకి ఎంత ఆసక్తిగా ఉంటుందో అంత ఆసక్తి చేత వస్తుంది ఇక్కడ. ఆ ఆసక్తి లేదని అనుకోండి అంత తొందరగా రాదు. ఆ ఆసక్తిని కలిగించేదానికి ఆ మనస్సుకు అభ్యాసం ఎట్లా? జపం. జపం తర్వాత దానికి సంబంధించి ధ్యానం. అట్లా దాన్ని చిన్నగా మనస్సుని బుజ్జగించి మన మార్గంలోకి తెచ్చుకోవడం. గుర్రము పొగురు పట్టిన గుర్రం ఉంటుంది. ఆ పొగురు పట్టిన గుర్రాన్ని స్వారీ చేసేటువంటి వాడు తెస్తే విందు చెప్పిన మాట మొదట్లో వినకపోతే దాన్ని ఏం చేస్తాడు? చిన్నగా దానికి బుజ్జగించి దానిని నైస్ చేసుకుంటూ క్రమంగా దాన్ని తన దారికి తెచ్చుకుంటాడు. అదేవిధంగానే చిన్నపిల్లవాడు ఉంటాడు. చిన్నపిల్లవాడు చెప్పిన మాట విండు. మనం ఏం చేయాలా? లాలయేత్ చిత్త బాలకం. బాలుణ్ణి ఏ విధంగా అయితే చిన్నగా వాడికి చెప్పి వాడు తెలుసుకునేటట్లు చేసి వానంతట వాడు సైలెంట్గా ఉండేటట్లుగా మనం చేసినట్లుగా మన మనస్సు కూడా ఏం చేయాలంటే చిన్నగా దానికి చెప్పి, ఎందుకంటే ఆ మనస్సును తీసుకుపోయింది మనమే, ప్రపంచంలోకి తీసుకుపోయింది మనమే తీసుకుపోయినాం. ఎంత దూరం తీసుకుపోయినామంటే అంత దూరం తీసుకుపోయినాం. ఎంత దూరం తీసుకుపోయినాము అనేటువంటి విషయం మనం గుర్తించాలంటే మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉండుటం లేదో అంత దూరం తీసుకుపోయినామని మనం గుర్తించాలి. అంటే అది మనం గుర్తించినాము అని అనుకో. ఒకవేళ ఓహో అంటే నా మనస్సును ఇంత దూరంగా తీసుకెళ్ళిపోయినానా నేను, అంటే మనస్సు నిలబడకుండా ఉండేంత పరిస్థితికి తీసుకుపోయినానా నేను అని మనం గుర్తించి ఇప్పుడు ఏం చేయాలా? నిదానంగా జరుగుతుంది అని ఇక్కడ ఓపిక అనేది కావాలి. ఓపిక మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయునో అనిత్యాః తాం తితిక్షస్వ భారత. తితిక్ష కావాల. తితిక్ష అంటే ఏం ఓర్పు? వేరే వాళ్ళు తిడతా అంటూ కూడా చూసుకొని ఉండేది, ఏమి అనలేకుండా మనసులో కట్టలు తెంచుకుంటా ఉంటే కూడా ఓర్పుగా ఉండేదా? శాస్త్రం చెప్పింది వాడంటా అంటే ఇప్పుడు నా కర్మానుసారంగా అంటా అన్నాడు. శాస్త్రము వాడంటా అన్నాడంటే వాడనట్లా. ఇప్పుడు నా కర్మే వాడి రూపంగా ఇంతసేపు అన్నాం కదా, నాలా నీలా ఉన్నట్లున్నానున్నాం కదా. ఇప్పుడు వాడి రూపంగా అంటాండేది ఎవరు? వాడు కాదు. ఎవరు అంటాండేది? నా కర్మే ఇలా అంటుంది. నా కర్మే ఇలా నన్ను అంటుందంటే ఇప్పుడు అంటాండేది ఎవరు? నేనే. వింటా ఉండేది ఎవరు? నేనే. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు వికారం చెందకూడదా? ఇది ఉండకూడదనంటే అప్లోడ్ వచ్చినాడు. ఏం చేస్తాడు వాడు? వాడిని అడుగుతాడు. ఎంతకాలం అడుగుతాడు? ఇచ్చే వరకు అడుగుతాడు. వాడికి ఇచ్చేస్తే మళ్ళీ అడుగుతాడా? అదేవిధంగానే
నా కర్మను అనుసరించి ఎదురుగా ఉండేవాడు అడుగుచున్నాడు. ఎదురుగా ఉండేవాడి నుంచి ఆ రియాక్షన్స్ వస్తున్నాయి. ఓహో, నా కర్మ ఇట్లుందా, నా కర్మలో నా వాసనలు ఇలా ఉన్నాయా, చూస్తా ఓపికగా శాస్త్రం చెప్పిన దాని ప్రకారంగా నేనున్నాను. ఓపికగా నా స్వరూపము దీనికి సంబంధించింది కాదు, అందుకని ఉన్నాను. ఒకతను బ్రాహ్మణుడట. మామూలుగా సద్బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే గన ఆ బ్రాహ్మణునికి అందమైన భార్య ఉంటుంది. సద్బ్రాహ్మణుడైతే అందమైన భార్య. ఎందుకంటే అందమైన భార్యనే కాదు, అందమైన గుణము కూడా ఉంటుంది, మంచి గుణం కూడా ఉంటుంది. ఎందుకంటే వీడు సద్బ్రాహ్మణుడు కదా, వీడు ఈ ఈ ఈ మాయ నుండి బయటపడేదానికి ప్రయత్నం చేస్తుంటాడు. సద్బ్రాహ్మణుడు మాయ నుండి బయటపడేదానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాణ్ణి అట్లా బయట పడకుండా ఉండేటట్లుగా చేయాలంటే వాడికి బీగం ఎక్కడ వేయాలంటే అక్కడ వేయాలి. ఎక్కడ? ఆ భార్య రూపంగానే వెయ్యి. భార్య చూస్తే మనసు తిప్పుకోలేకుండా ఉంటుంది. ఆమె మాటలు, ఆమె చేష్టలు, ఆమె తనతో చేసేటువంటి ప్రవర్తన, ఇదంతా చాలా బాగా అనుగుణంగా ఉంటుంది. అంటే ఏమి, ఇప్పుడు వీడు ఈ తత్వ మార్గంలోకి పోకుండా ఈమె లాగేయడం ఎట్లా? మాయ ఎక్కడొచ్చి పడింది ఇప్పుడు? బయట కాదు, ఈయనే వచ్చి పడిపోయింది వాడి దగ్గర. సద్బ్రాహ్మణునికి అది పరీక్ష. అది పరీక్ష. వాడి కర్మలో ఉంటుంది. వాడి కర్మలో ఉండే అట్లాంటి భార్య లభించింది. ఇంకొంతమందికి గయ్యాళి భార్యలు ఉంటారు. గయ్యాళి భార్యలు కూడా ఉంటారు. ఆ గయ్యాళి భార్యలు ఉన్నటువంటి వాళ్ళు, వీడు బయటపడేదానికి తొందరగా ఈ ఈ ఈ సంసారం నుంచి బయటపడేదానికి ఈ భార్య రూపంగా మాయ సహకరిస్తుంది. మాయ సహకరిస్తుంది. ఎందుకంటే వాడిని తొందరగా పంపించాలి. ఎందుకంటే వాడు అన్నింటిలోనూ ఇంతకుముందు పరిపక్వతను చెందుతూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ మాయ ఒక రకంగా గయ్యాలుగా ఉండేది వాడి కర్మ నుంచినే వచ్చింది. మంచి సుగుణవంతురాలైనటువంటి భార్య వచ్చింది కూడా వాడి కర్మ నుంచినే వచ్చింది. అంటే వీడిని మాయలేకి లాగడం, ఈ గయ్యాళి భార్య నుంచి కూడా మాయలేకి లాగడం ఒకవైపు ఉంటుంది. ఎట్లంటే ఈ గయ్యాళి భార్య వలన దీంతో పడలేనని చెప్పేసి అటు నుంచి బయట వచ్చి వాడు ఇంకొక దీంట్లోకి వెళ్ళిపోతాడు. ఆ రూపంగా కూడా వాడు మాయలో పడిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అదే గుర్తించాల్సి ఉంటుంది. మీకు చెప్పిన అర్థం కాని మాట ఒకటి చెప్తానండి. చెప్పిన అర్థము కాని మాట. పెళ్ళి చేసుకున్నాం, ఎంతో సంతోషంతో చేసుకున్నాం, ఎన్నో కలలు పెట్టుకుని పెళ్లి చేసుకున్నాం. ఆ పెళ్ళి నుంచి బయటపడాలి అనంటే వాడి పడే నరకయాతన వాడికే తెలుస్తుంది. నరకయాతన. పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతో సంతోషంతో చేసుకున్నాం. దీంట్లో నుంచి నేను బయటపడాలి అని అనుకున్నటువంటి వాడు దాంట్లో పడేటప్పుడు, దాంట్లో నుంచి బయట పడాలనుకునేటప్పుడు
పడలేడు. అక్కడ పడే అవస్థ వర్ణనాతీతం. మీకెవ్వరికీ అర్థం కాదు, అది ఎవ్వరికీ అర్థం కాదు. అర్థమైతే మంచిది, అనుభవిస్తే తెలుస్తుంది అది. కాబట్టి ఈ మాయ అనుభవిస్తే తెలుస్తుంది, అనుభవిస్తూనే ఉన్నాము. కానీ దీన్ని పెట్టుకోండి, దీంతో వివేకునిగా బయటపడతాం. పళ్ళ అందుకే చెప్తాను అది. నేను అది కూడా నీ అంత నువ్వు అనుకుంటాను, నీ భ్రమ. నువ్వు అనుకుంటున్నావు అంతే. ఎందుకంటే నీ స్థాయి నుంచి ఎన్నో మెట్లు పైకెక్కినా నేను. నువ్వు చెప్తా ఉండే మాటల నుంచి ఎన్నో మెట్లు పైకెక్కినా. కిందికి చూస్తే నువ్వు ఎక్కడో ఉండవు, ఆ మెట్లు ఎక్కడో. నువ్వు చెప్పిన మాట నేను బయట పడుతున్నానని నువ్వు అంటున్నావు కదా, ఈ మాట నేను ఎప్పుడో అన్నా. అందుకు నేను చెప్తాను, ఎందుకంటే నువ్వు చెప్పే మాట నాకు ఎక్కడో ఉంది. కాబట్టి అది భ్రమ. అంటే ఇంకా తెరలేదు అని నీకు అర్థం. సరే, ఇది మనకు అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెచ్చుకుంటే ఈ మహామాయ యొక్క ప్రభావం ఏమిటి అనేది అర్థమవుతుంది. ఈ మహామాయ యొక్క ప్రభావం ఎలా ఉందా, ఈ మాయలో ఇట్లా ఉందా, దీంట్లో నుంచి నేను బయట ఎప్పుడు బయటపడతానా, అది భలే ఉంటుంది. అదే భగవంతుని యొక్క, ఈశ్వరుని యొక్క వైభవం. ఈశ్వరుని వైభవాన్ని గుర్తించుట జరుగుతుంది అప్పుడు, ఈశ్వర వైభవాన్ని. సరే ఇది చెప్పుకుంటా ఉంటే కాలం ఎంతో జరిగిపోతుంది. ఇప్పుడు ప్రశ్నోత్తరిలో శంకారుడేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయేత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. బద్ధో హి కో యో విషయోనురక్తః కో వా విముక్తో విషయే విరక్తః కో వాస్తి ఘోరో నరకః స్వదేహః తృష్ణాక్షయః స్వర్గపదం కిమస్తి. ఇక్కడ ఘోరమైన నరకము ఏది? స్వదేహః. నిన్న జ్ఞాని ఎట్లా చూస్తాడు దేహాన్ని అని మనం చెప్పుకున్నాం. జ్ఞాని ఈ దేహమును సహజంగా చూస్తాడు. సహజంగా గాలి ఎంత సహజంగా ఉంది, వెలుతురు ఎంత సహజంగా ఉంది, అలాగా
సహజంగా ఉన్నటువంటి నా యందు ఈ శరీరం ఉంది. ఈ శరీరం ఉంది, సహజంగా ఉండాలి. అంటే జ్ఞాని గురించి చెప్పాలంటే, ఇప్పుడు మనకు కరెంట్ ఉంది. ఈ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చింది. ఆ ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? వైర్ నుంచి వచ్చింది. ఆ వైర్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఉత్పత్తి జరిగే ప్లేస్ అక్కడ నీళ్ళలో నుంచి వచ్చి అక్కడ ఏమవుతుంది? టన్నల్స్ పైన పడి అక్కడి నుంచి కరెంట్ వచ్చి అక్కడ ఎట్లుంటుంది? ఎంత ఉంటుంది? పెద్ద పెద్ద అవన్నీ అక్కడ టన్నల్స్ ఉండి పెద్ద ఇది ఉంటుంది. దాని చుట్టుపక్కల ఎక్కడ కానీ మనం పోయేదానికి లేదు. నెక్స్ట్ మీరు చూడండి, హై టెన్షన్ లైన్ వేసి ఉంటారు. హై టెన్షన్ లైన్ వైర్ ఎంత ఎంత ఈ మామూలుగా రోడ్లలో వేసి ఉంటారే, ఈ లైన్ లాగా వేస్తారా? 11 kV డైరెక్ట్ టెన్షన్. అది పైన పోతూ ఉంటుంది. ఎందుకు పైన పెట్టాలా? ఎట్లా డేంజరు? సర్టన్ డిస్టెన్స్ దగ్గర ఉంటే షాక్ కొడుతుంది, దూరంగా ఉంటుంది. దాని చుట్టూ 1 మీటర్ దూరము అయస్కాంత క్షేత్రంలాగా ఉంటుందట. 1 మీటర్ సర్కిల్లో. అందుకే దాన్ని చూడండి, ఆ లైన్లు ఒక వైరుకి ఇంకొక వైరుకు దూరము ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కనీసం 2 మీటర్లకు పైన ఉంటుంది. ఇది 1 మీటర్ వరకు ఇది సర్కిల్ ఉంటుంది. ఆ పైన ఉండే వైరు యొక్క సర్కిల్ కూడా 1 మీటర్ వరకు ఉంటుంది. అందుకని అవి రెండు కూడా మళ్ళీ టచ్ కాకూడదు, ఆ సర్కిల్స్ కూడా. అందుకని దూరంగా పెడతారు, దూరంగా. ఎందుకంటే అవి రెండు టచ్ అయినాయి అనుకో పేలిపోతుంది. ఆ సర్కిల్ మనిషికి వీడు పొరపాటున దీనికి పోయే పరిస్థితులు కొన్ని ఉంటాయి. అందుకని ఏం చేస్తారంటే అంత హైట్లో పెడతారు. ఆడొస్తా ఉండే వైర్లోనే, ఇప్పుడు మన ఇంటిలో ఉండేటువంటి వైర్లో కరెంట్ ఉంది, రోడ్లో ఉండే వైర్లో కరెంట్ ఉంది. మన ఇంట్లో ఉండేటువంటి వైరు సర్వీస్ వైర్ ఉంటుంది. ఈ వైర్ కంటే రోడ్లో ఉండే వైరు పవర్ ఎక్కువ. దానికంటే ఈ లోకల్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంటుంది, దానికి కొంచెం పవర్ ఎక్కువ. ఈ ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది మళ్ళా మీరు చెప్పినట్లు 13 kVనా 11/33. అది అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇప్పుడు కుప్పంలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, పెద్ద ట్రాన్స్ఫార్మర్. అక్కడ ఎట్లుంటుంది? ఇంకా దానికి చుట్టూ ఎంత పకడ్బందీగా ఉంటారు, ఎంత ఇదిగా ఉంటుంది అక్కడ. ఆడిపోతేనే అని ఉంటుంది సౌండ్. అక్కడి నుంచి పోతే ఇప్పుడు ఆ హై టెన్షన్ వైర్ ఉందే, ఆ హై టెన్షన్ వైర్ దగ్గర పోయి నువ్వు కానీ అట్లా చూసినావు అనుకో, కొంచెం నిలబడినావు అనుకో, ఆడ సౌండ్ వస్తుంది, అని సౌండ్ వస్తుంది. అంటే ఆ వైర్లో పోతున్నటువంటి ఆ కరెంట్ యొక్క ప్రభావం అట్లా. దానికంటే ముందుకు పోయినప్పుడు అక్కడ జనరేటర్, అంటే మొదట్లో స్టార్టింగ్లో నాగార్జున సాగర్ దగ్గరికి వెళితే, శ్రీశైలం, నాగార్జున ఇట్లయితే పోతే అక్కడ ఉండే టన్నల్స్ దగ్గర ఎట్లుంటుంది, అట్లే ఉంటుందన్నమాట. అది జ్ఞాని యొక్క శరీరం అటువంటిది. ఇప్పుడు అక్కడ కరెంట్ ఉంది, కరెంట్ ఉన్నా ఆ పైన ఇవన్నీ ఉన్నాయి కదా, లోపలంతా కరెంట్ ఉంది. ఆ విధంగా జ్ఞాని ఆ నీళ్ళల్లో ఉండేటువంటి కరెంట్ కదా తయారయ్యింది. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః.
ఈ నీళ్ళల్లో ఉంది కరెంటు. నీళ్ళల్లో కరెంట్ ఎట్లా వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది, వెలుగు నుంచి, అగ్ని నుంచి వచ్చింది. సరే, అంతటా కరెంట్ ఉంది. అంతటా ఉండే కరెంటు మనకి ఇబ్బంది కలిగించదు. ఇప్పుడు దీంట్లో కరెంట్ లేదనుకుంటారా? ఇక్కడ కూడా కరెంట్ ఉంది. ఎక్కడ? ఈ వెలుతురులో కూడా కరెంట్ ఉంది. కానీ ఆ కరెంటు మనకు ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది. ఇది ప్రకృతి. అదేవిధంగా నీళ్ళల్లో కరెంట్ ఉంది. నీళ్ళల్లో ఉండే కరెంటు కూడా మనకి ఇబ్బంది కలిగించదు. కానీ మనం ఏం చేసినారు? మన వాళ్ళు బుద్ధిని ఉపయోగించి దాంట్లో ఉండేదాన్నంతా లాగి పెడుతున్నారు. పెట్టి ఒక దీన్ని చేస్తున్నారు. దాంట్లో నుంచి పంపిస్తున్నారు మనకి. దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు పవన విద్యుత్ అంటే గాలిలో వాడు ఏం చేసి ఉంటాడు? ఆ టన్నల్స్ ఇవి కూడా పెట్టుంటాడు, తిరుగుతూ ఉంటాయి చక్రాలు. ఆ తిరుమల లేకపోతే పెట్టింటారు. వాటికి నేను దగ్గరకు విన్నాను, దాన్ని చూద్దామని. మా కళ్ళు తిరిగినాయి. నాకు ఇట్లాంటివి చూస్తే అది భలే భయం. నాకు ఎంతలా ఉందంటే కనీసం ఆ స్తంభంలా ఉంది. ఇది తిరిగే ఇదే అంత పెద్దగా ఉంటాయి. అవి తిరుగుతూ ఉంటాయి. అంటే గాలిలో ఉండేటువంటి కరెంటుని లాగి ఇస్తుంటాయి. చూడండి ఎట్లా ఉంది పవన విద్యుత్. ఇప్పుడు మనం పవన విద్యుత్తే అది దాన్నేమో అది టన్నల్సే. మళ్ళీ సోలార్ సిస్టంలో కరెంటు లాక్కుంటుందా లేదా? అది కరెంటు లాక్కొనే కదా నీకు వేడినిస్తుంది. నీకు బల్బులు కూడా వెలిగించుకోవచ్చు దాంట్లో. అంటే ఇప్పుడు నీ చుట్టూ అంతా కరెంటు ఉంది. కరెంటును మనం లాగి దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. అవునా? ఇప్పుడు మనకు వేదం ఉంది. వేదం ఏం చేస్తుందంటే ఆత్మస్వరూపము ఈ ప్రకృతిలో యందు ఎలా ఉన్నది అనేది చెప్తా ఉంది. ఆత్మస్వరూపము ఉంది. ఇంతసేపు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నా యందు ఈ మహామాయ ఉన్నది. ఈ మహామాయ ఉన్నది. ఈ మహామాయ నా యందు ఉన్నది అన్నప్పుడు నేను ఈ మహామాయకు అధిష్టానంగా ఉన్నాను అనేది వస్తుంది అక్కడ. అలా వచ్చినప్పుడు ఈ వేదము ఇక్కడ ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని ఇలా ఉంది అని చెప్తుంది. ఇక్కడ ఉండేటువంటి కరెంటుని ఏమంటారంటే, ఈ గాలిలో వెలుతురులో ఉండే కరెంటుని, నీళ్ళల్లో ఉండే కరెంటుని, దీన్ని అంతటిని సామాన్య కరెంట్ అని అంటారు. సామాన్యముగా ఉన్నది అంతటా ఉంటుంది. ఎవరికి ఇబ్బంది కలిగించదు, హాని కలిగించదు, ఏమి చేయదు. నీళ్ళల్లో మునిగినాడు, వానికి ఏమన్నా హాని అవుతుందా? అది నీళ్ళల్లో వైర్ వేసేస్తాడని అనుకో, అప్పుడు పోతాడు. ఎందుకు? ఈ కరెంటు ప్రభావం అంతా కూడా దాంట్లోకి ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి వాడు పోతాడు. ఇప్పుడు అంతటా ఉండేటువంటి కరెంటు ఓహో ఇట్లా ఉంది అని చెప్పి తీసి కదా మనకి ఇచ్చినారు. మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్రాజెక్ట్ దగ్గర తయారయ్యి అక్కడ ఉంది కదా, ఒక టన్నల్స్లో పెట్టారుగా. ఇప్పుడు ఈ సామాన్యంగా ఉండే కరెంట్ అట్లా వచ్చినట్లుగానే సామాన్యంగా ఉండేటువంటి ఆత్మస్వరూపము సామాన్యముగా ఉన్నది. సామాన్యముగా ఉండే ఆత్మస్వరూపమునందు ఈ జగత్ అనేటువంటిది మాయారూపంగా ఏర్పడి ఉన్నది. అంటే సామాన్యమైనటువంటి స్వరూపం, సామాన్య ఆత్మస్వరూపం. సామాన్య ఆత్మస్వరూపం ఎవరికి ఇబ్బంది కలిగించదు, అంతటా ఉంటుంది. ఇప్పుడు గాలి ఎక్కడుంది? అంతటా ఉంది. వెలుగు ఎక్కడుంది? అంతటా ఉంది. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుందా? అదేవిధంగానే ఆత్మస్వరూపం అంతటా ఉన్నది. అంతటా ఉండేటువంటి ఆత్మస్వరూపము ఆ టన్నల్స్లకి తీసినట్లుగా పెట్టినట్లుగా
ఆడ ఆడ ఒక ఇవి చేసి కదా, ప్రాజెక్ట్ చేసి అదంతా చేసి కదా కరెంటును సేకరించినారు. అలాగా ఈ అంతటా ఉండేటువంటి ఆత్మస్వరూపం యొక్క ప్రభావమును వేదము చెప్తూ ఉంటే ఆ వేదము చెప్పిన విధానములో ప్రయాణం చేసి దానిని గురించి అనుభవములోనికి తెచ్చుకొని ఆ కరెంటును ఏ విధంగా తన యందు నిలుపుకొని ఉన్నదో అలా జ్ఞాని అయినటువంటి మహానుభావుడు ఆత్మస్వరూపాన్ని తన తత్వంలో బాగా అనుభవములోనికి తెచ్చుకున్నవారు. ఇప్పుడు అక్కడ కరెంట్ ఉంది, మన ఇంట్లోనూ కరెంట్ ఉంది, రోడ్లోనూ కరెంట్ ఉంది, అంతటా కరెంట్ ఉంది. అయితే మన ఇంట్లో ఉండే కరెంటు వోల్టేజ్ తక్కువ, 220 వాట్స్ ఇస్తారు. 1 kV వాట్స్ రావాలంటే దానికొక కేడర్తో 3 ఫేస్ మళ్ళీ వేరే, 1 kV వేరే, ఎంత అవుతుంది? 3 ఫేస్ వేరే. కిలో అంటే 1000 వాట్స్ ఒక కిలో. ఇప్పుడు 3 ఫేస్ అని అనుకోండి, 3 ఫేస్కి నీకు యూనిట్కి 7 రూపీస్ ఉన్నింది 14 సంవత్సరాలకు ముందు. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు 3 ఫేస్కి. 1 kVకి నీకు మామూలుగా వచ్చేది 1.35 పైసలతో 50 యూనిట్ల వరకు ఉంటుంది. అది 1.35 పైసలది ఇప్పుడు 1.70 ఏదో పెంచినారు, అవన్నీ కూడా పెరిగినాయి, ఎంత చేసినారు. చేసి ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కూడా వేస్తున్నారు. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నీ ఇంటిలో కనిపించేటువంటి కరెంటు నీకు కనిపిస్తుంది, నీ ఇంటిలో ఉండే వస్తువులను కనిపించినట్లు చేస్తుంది. దీన్ని విశేషమైన కరెంట్ అంటారు. ఇది విశేషణం, ఇది విశేషణముగా తెలియబడతా ఉంది నీకు. కరెంటు నీకు తెలుస్తూ ఉందిగా, ఇక్కడ విశేషణంగా తెలుస్తూ ఉంది. అంత తెలుస్తోందా? కనీసం హై వోల్టేజ్లో పోతా ఉన్నట్లుగా తెలుస్తుందా? లేదు. హై వోల్టేజ్లో పోతున్నట్లు కూడా ఇక్కడ తెలియటం లేదు. ఇప్పుడు నేనేదో చెప్తున్నాను అనుకోవద్దండి, ఈ ఉదాహరణ కనుక మీకు అర్థమైతే లాస్ట్లోకి వస్తుంది పాయింట్ ఏంది అనేది. ఇంతవరకు ఓపిక పట్టలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉన్నాయి, మనకేం అభ్యంతరంలా. ఇప్పుడు సామాన్యమైన కరెంటు, అక్కడ ప్రాజెక్టులో ఉండేటువంటి కరెంటు, తర్వాత హై వోల్టేజ్లో వచ్చే కరెంటు, తర్వాత ఇక్కడ గాలిమరలో వచ్చే కరెంట్, గాలిమరలో ఇవన్నీ వచ్చే కరెంట్లు, ఇవంతా కూడా ఇక్కడ మనకు 11/33 kV వాట్స్లో ఆడ ఉండి, అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మర్ల నుండి వచ్చే కరెంటు, మన ఇంటి దగ్గర ఉండే కరెంటు. ఇప్పుడు దీన్ని చూడండి, సర్వము ఉండేటువంటి ఆత్మ పరమాత్మ, సర్వము ఉండేటువంటి కరెంటు పరమాత్మ. నెక్స్ట్ ప్రాజెక్ట్ దగ్గర ఉంది చూడండి కరెంట్, ప్రాజెక్ట్ దగ్గర ఉంది చూడండి కరెంటు, అది జ్ఞాని యొక్క శరీరము అక్కడ ఉంది అనుకో. అంటే జ్ఞాని శరీరంలో ఆ కరెంటునంతా లాగి అక్కడ పెట్టినారు. అట్లుంది జ్ఞాని యొక్క స్థితి అది. ఆ తర్వాత దానిలో నుండి ఈ హై వోల్టేజ్లో రావడం, తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఉండడం, ఇవంతా ఉంది చూడండి, ఇది సాధకుని యొక్క స్థితి, సాధకుడు. తర్వాత మన ఇంటిలోకి వచ్చింది చూడు, మన ఇంటిలో ఉందే కరెంటు, ఇది అజ్ఞాని యొక్క స్థితి. ఇప్పుడు 4 స్థితుల గురించి చెప్పిన నేను, 4 స్థితులు. ఏమంటే జ్ఞానం.
ఇప్పుడు అందరికీ జ్ఞానం ఉందా లేదా? అందరి ఇళ్ళల్లోనూ కరెంట్ ఉందా లేదా? అందరి ఇళ్ళలోనూ వెలుగుతుందా లేదా? అలా అందరిలోనూ వెలుగుతూ ఉండేటువంటిది అజ్ఞాని పురుషుడు. అంటే వాళ్ళందరిలోనూ ఆత్మస్వరూపం ప్రకాశిస్తూ ఉంది. అందరి యందు ఆత్మస్వరూపము ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ అది అక్కడికక్కడికే ప్రకాశిస్తుంది. ఇదేమన్నా ఈ లైట్ ఎంత దూరం ప్రకాశిస్తుంది? ఇంతే. ఈ రూమ్లో ప్రకాశించాలంటే 1 2 3 4 వేసుకొని ఉంటాం ఇక్కడ. అంటే ఈ 4 లైట్లు వేస్తే కానీ మనకి ఇక్కడ వెలుతురు వచ్చే పరిస్థితి లేదు. అదే చిన్న రూమ్ అని అనుకోండి, అక్కడ ఒక లైట్ సరిపోతుంది. అంటే ఆ ఒక లైటు అక్కడ ఉండేటువంటి ప్రదేశాన్ని మాత్రం ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగానే అజ్ఞాని అయినటువంటి మనిషిలో తెలివి ఉంది. వాళ్ళు కూడా తెలివి రూపంగా ప్రకటింపబడుతూ ఉంది. అజ్ఞాని మనిషిలో తెలివి రూపంగా తెలుస్తోంది లేదా? ఆ తెలివిని వాడు దేనికి ఉపయోగిస్తున్నాడంటే ఆ ముందర ఉండేదాన్ని తెలుసుకునేదానికి ఉపయోగిస్తున్నాడు. ఆ కరెంటుని తెలుసుకునేదానికి ఉపయోగిస్తున్నాడు వాడేమన్నా దాన్ని ఉపయోగించట్లేదు. ఆ తెలివిని ఉపయోగించి ముందరుండేటువంటి వాటిని వాడికి సరిపోయేటట్లుగా ఉండేదానికోసం చేసుకుంటున్నాడు. ఇది అజ్ఞాని పురుషుడు. హై వోల్టేజ్ ఉంది. హై వోల్టేజ్ దాని స్థితి దీనికి ఎంత తేడా ఉంటుంది? తేడా ఉంటుంది. అక్కడుండే కరెంటులో వచ్చేటువంటిది దాని నుంచి ఎన్నిటికి సప్లై చేస్తారు? అక్కడక్కడ దాన్ని మళ్ళీ వచ్చే కరెంట్ మళ్ళీ బూస్టర్స్ పెట్టి డెవలప్ చేస్తారు. ఇప్పుడు రేణిగుంటలో ఉంది ఆ ప్లాంట్. కరెంట్ అంటే ఒక 1000 యూనిట్లు వస్తుంది అనుకోండి, దాని బూస్టర్స్ దాన్ని తిరిగి ఒక 1000-2000 ప్రొడ్యూస్ చేస్తారు. ఆ బూస్టర్స్ గాలి మరగడ ఒక చుట్టూ 2 చుట్టూ తిరిగితే అది ఎన్నో కింద తిరిగేపోతూ ఎన్నో వేల రొటేషన్స్ వస్తాయి. ఆ టెక్నాలజీ బుద్ధి, తెలివితో కనుక్కున్నాడు అది అక్కడ. అంటే ఇప్పుడు కరెంటు వచ్చేటప్పుడు వేస్టేజ్ కూడా ఉంటుంది. దాంట్లో కూడా కరెంటు వేస్టేజ్గా పోతూ ఉంటుంది. పోయినా ఇప్పుడు దాన్ని ఏమవుతుందంటే అంటే ఇంకెంత ఎక్కువ వస్తూ ఉండాలి, అదే వస్తూ ఉంటుంది. వచ్చి అదేమవుతుంది, అక్కడ కొన్ని ట్రాన్స్ఫార్మర్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే మన ఇంట్లో ఉండే కరెంటుకి ఆడ వచ్చే హై వోల్టేజ్లో వచ్చేదానికి ఎంత తేడా ఉంది? అది సాధకుడు. ఆ కరెంట్ బల్బ్ వేస్తే ఎంత బల్బ్ వేస్తే పట్టని పోతూ ఉంటుంది. ఈ చిన్న బల్బులు పెడితే పట్ అంత అయిపోతుంది. అంత ఇదిగా ఉంటుంది. అందుకని చిన్న బల్బులన్నీ పోతే సాధకుని, ఆ నిజమైన సాధకుని దగ్గరికి పోతే వీడు తట్టుకోలేడు. అందుకనే వాళ్ళు మాట్లాడకుండా గమ్మున వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఇంక ఇట్లాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ హై వోల్టేజ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? స్టార్టింగ్ టన్నల్స్ ఉన్నాయి కదా అక్కడ. ఆ టన్నల్స్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఉన్నాయి కదా. జ్ఞాని దగ్గర నుండి ఈ సాధకులు వచ్చారు. అక్కడ ఉన్నది జ్ఞాని. విషయం అర్థమవుతుందా? ముగ్గురిని జ్ఞాని యొక్క శరీరము విశేషమైనటువంటిది. సామాన్యములోనూ కలిసిపోయి ఉన్నాడు. ఆ సామాన్యములో ఉంటూ విశేషమును కూడా తెలియజేస్తున్నాడు. చూసేదానికి అది శరీరంగా ఉంటుంది. అర్థమవుతుందా? జ్ఞాని చూసేదానికి శరీరం, చూసేదానికి అక్కడ టన్నల్స్ అవన్నీ ఉండి అక్కడ పెట్టి ఉంటారు. అందుకనే ముందర రాసేసి ఉంటారు డేంజర్. దానికి కొద్ది దూరం నుంచినే వాడిది చేయాలి. అటు పోవాలంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా పోతారు వాళ్ళు పోయేటువంటి వాళ్ళు. కాబట్టి జ్ఞాని అట్లా డేంజర్ అని కాదు అర్థం. ఇక్కడ జ్ఞానిని మనం అలా ఉపయోగించుకోవాలి. ఆయన దగ్గర యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే. సముద్రంలో ఉండే నీళ్ళు మీ ఇంటిలో ఉండే నీళ్ళు సముద్రంలో ఉండే నీళ్ళే, మీ బావిలో ఉండే నీళ్ళు, సముద్రంలో ఉండే నీళ్ళే, చెరువులో ఉండే నీళ్ళు, సముద్రంలో ఉండే నీళ్ళే.
కాలువలో పోయే నీళ్ళు సముద్రంలో పోయే నీళ్ళే, వంకలో పోయేటివి సముద్రంలోటివే, చెరువులో ఉండేటివి సముద్రంలోటివే, నదిలోటివి కూడా సముద్రంలోటివే, జలాశయాల్లో ఉండేటివి కూడా సముద్రంలోటివి. ఇప్పుడు సముద్రంలోకి పోయినావు అనుకో నువ్వు, అందుకే సముద్రం దగ్గరికి పోయినప్పుడు సముద్ర స్నానం చేయాలి. సముద్రంలో స్నానం చేస్తే వీటన్నింటిలోనూ స్నానం చేసిన వాడవుతావు. జ్ఞాని ఈ అన్నింటిలోనూ మునిగేసిన వాడు, అన్నింటిలోనూ మునిగేసి ఇప్పుడు సముద్ర స్థితిలో ఉన్నాడు. అంటే అన్నింటికి అన్నీ తనలో పెట్టుకొని ఉన్నాడు. వీటన్నింటి గురించి తెలుసు, కానీ వీటన్నింటి లేకుండా సామాన్య స్వరూపంగా ఉన్నాడు. అది జ్ఞాని. ఇప్పుడు జ్ఞాని దేనితోనైనా బంధింపబడినాడా? దేనితోనే బంధింపబడలేదు. ఆయన దగ్గర లేనిది ఉందా? ఆయన దగ్గర శాస్త్ర విషయాలకు సంబంధించి, ఆత్మ విషయానికి సంబంధించి, ప్రపంచ విషయాలకు సంబంధించి, ఈ విషయాలన్నింటికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది అక్కడ చాలా చాలా పకడ్బందీగా అంతా ఉన్నాయి. నువ్వు ఏ ఊరికి కావాలన్నా కూడా అక్కడి నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తాయి. నువ్వు ఏం ప్రశ్న అడిగినా దానికి సమాధానం అక్కడి నుంచి వస్తుంది. దేని గురించి అడిగినా కూడా ఆటోమేటిక్గా వచ్చేది. దాన్ని తడుముకునే పని ఉండదు. అక్కడ తడుముకోవాలంటే ఏం చేయాలి? మనకు తెలియకపోతే తడుముకోవాల్సి వస్తుంది. అక్కడ తడుముకుండేది ముందే. జ్ఞానికి చదువు అక్కర్లేదు, దానంతగా అదే వస్తా సార్. ఫ్లాష్ ఎన్ని భాషలు మాట్లాడతారు, అంత జ్ఞానం చదువుకొని రాలేదు సార్. స్వరూపం. కాబట్టి జ్ఞాని స్థితి అది, సాధకుని స్థితి ఈ హై వోల్టేజ్, అవివేకి స్థితి, అజ్ఞాని స్థితి సామాన్య జనం. ఇప్పుడు అందరిలోనూ కరెంట్ ఉందా లేదా? అన్ని ప్రదేశాల్లోనూ కరెంట్ ఒకటేనా వేరు వేరా? ఒకే కరెంట్. పవర్ని వీడి శరీరం ప్రజెంట్ చేస్తూ ఉండేది అట్లా ఉంది. వీడు కూడా కావాల్సింటే ఆ స్థితికి పోవచ్చు. అది ఉదాహరణ చెప్పేటప్పుడు అట్లా చెప్తామంతే. దాన్ని నువ్వు ఇంకా మార్చుకోవాలా, అంటే అర్థమయ్యే దానికోసం అట్లా చెప్తారు. అంతా ఒకటిగానే ఉంటుందని తీసుకోకూడదు ఇక్కడ. అంటే అజ్ఞాని యొక్క శరీరంలో ప్రకటమగుచున్నది కూడా అదే కరెంటే, సాధకుని శరీరము ద్వారా ప్రకటమవుతున్నది కూడా అదే కరెంటే, జ్ఞాని శరీరంలో ప్రకటమవుతున్నది కూడా అదే కరెంట్. ఇప్పుడు తెలివి, చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. మహావాక్యంలో ప్రజ్ఞానం బ్రహ్మలో మనం చెప్తా ఉంది. దానికి ఇంక వేరే వాటి వివరణ వేరే విధంగా అంతా పోవాల్సి వస్తుంది. కానీ మనకు సింపుల్గా ఇక్కడ చూడండి, అందరిలో తెలుసుకునే సామర్థ్యం ఉందిగా. జ్ఞానిలో ఉండే తెలుసుకునే సామర్థ్యము అదే, సాధకునిలో తెలుసుకునే సామర్థ్యం అదే, అజ్ఞానిలో తెలుసుకునే సామర్థ్యం కూడా అంతా ఒకే జ్ఞానంలో తేడా లేదు. కానీ ఈ జ్ఞానమును ఎలా ఉపయోగించుకుంటున్నాడు వీడు అంటే, వీడేమో ఈ శారీరక విషయాలు, వీడికుండే జ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడు? ఇప్పుడు అజ్ఞాని శారీరక విషయాలకి, సంసార విషయాలకి, పొద్దున్న లేచింది మొదలుకొని మొదలు పెడతాడు చూడు, దేనికి ఉపయోగిస్తాడు వాడు తెలివిని? ఈ పనికిరాని విషయాల కోసం ఉపయోగిస్తున్నాడు. ఈ పనికిరాని విషయాల కోసం తెలివిని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. అరే, ఆ తెలివిని ఆత్మతత్వాన్ని తెలుసుకునే దానికి ఉపయోగిస్తే సాధనా మార్గంలోకి వస్తాడు. చూసారా? ఇప్పుడు సాధకుడుగా ఉండేటువంటి వాడు ఆ తెలివిని ఆ రూట్లోనే ఉపయోగిస్తాడు. ఏ రూట్లో? ఆత్మతత్వాన్ని తెలుసుకొనుట అనే మార్గంలోనే ఉపయోగిస్తాడు. జ్ఞాని అలా ఉంటాడంతే. అలా ఉంటాడు, ఆయనకేమి తెలియదని మనం అనుకుంటాం.
అడవి కళ్ళబెడితే తెలుస్తుంది, ఎల్లు పెడితే తెలుస్తుంది. ఇప్పుడు జ్ఞాని, తర్వాత సాధకుడు, అజ్ఞాని, ముగ్గురిని గురించి ఇక్కడికి మనకు కొద్దిగా క్లారిటీ వచ్చిందిగా. చాలు. రేపు ఈ సాధకుడు, అజ్ఞాని, ఈ ఇద్దరిని గురించి రేపు చెప్తాము. ఎందుకంటే ఘోర నరకం స్వదేహం అని అన్నారు కదా. స్వదేహాన్ని ఇప్పుడు జ్ఞాని దేహము నరకమవుతుందా? జ్ఞాని దేహం నరకం కాదు, అది మాయాస్వరూప స్థితిలో ఉంది. ఆ శరీరము, జ్ఞాని యొక్క శరీరము మాయాస్వరూపం, ఈశ్వరుని యొక్క వైభవం. నీ శరీరం కూడా ఈశ్వరుని యొక్క వైభవమే, కానీ నువ్వేం చేస్తున్నావు? దాన్నే నీకోసం ఉపయోగించుకుంటున్నావు. కాబట్టి అది ఈశ్వర వైభవమైనా దాన్ని ఈశ్వర వైభవంగా కాకుండా వేరే విధంగా చేసుకుంటున్నావు. సాధకుడు ఆ తత్వాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నిస్తాడు, కాబట్టి ఆ మార్గంలో ఉంటాడు. అది ఇక్కడ మూడింటిని డిఫరెన్సియేషన్గా కొద్దిగా చెప్పాం. ఇదైతే అర్థమవుతుందని చెప్పాను. సరే, దీన్ని ఇంకా రేపు మనం సాధకుని గురించి, అదేవిధంగా అజ్ఞాని గురించి రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. शान्तिः शान्तिः शान्तिः. हरिः तत्सत्. सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु. जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत्. ओम हरि ओम.